నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? ద నర్వస్ సిస్టమ్ ఈజ్ ద మేజర్ కంట్రోలింగ్, రెగ్యులేటరీ అండ్ కమ్యూనికేటింగ్ సిస్టమ్ ఇన్ ద బాడీ. సో నర్వస్ సిస్టమ్ అనేది ఏంటంటే మన బాడీని కంట్రోల్ చేసేది, అలాగే బాడీ కరెక్ట్గా ఫంక్షన్స్ చేయడానికి దాన్ని రెగ్యులేట్ చేసేది, అలాగే కమ్యూనికేట్ మనతోటి ఎన్విరాన్మెంట్కి మధ్యలో కమ్యూనికేటర్గా కూడా ఎవరు ఉంటారు అంటే నర్వస్ సిస్టమే ఉంటుంది. ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ మెంటల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ద థాట్, లెర్నింగ్ అండ్ మెమొరీ. సో ఈ నర్వస్ సిస్టమ్ అనేది మెంటల్ యాక్టివిటీస్కి ఇది ఒక సెంటర్ లాగా పనిచేస్తుంది. లైక్ మనం ఏదైనా ఆలోచించాలి అన్నా, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అన్నా, ఒకసారి నేర్చుకుంది అది మనకి గుర్తుగా ఉండడానికి మెమొరీ లాగా, ఇలా కూడా మనకి నర్వస్ సిస్టమ్ అనేది ఒక సెంటర్ లాగా పనిచేస్తుంది. టుగెదర్ విత్ ద ఎండోక్రైన్ సిస్టమ్, ద నర్వస్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ అండ్ మెయింటైనింగ్ ద హీమోస్టాసిస్. మన బాడీ అనేది ఒక సిస్టమాటిక్లో కరెక్ట్ పద్ధతిలో నడవడానికి ఎండోక్రైన్ సిస్టమ్ ఎలాగైతే మనకి హెల్ప్ అవుతుందో అదేవిధంగా నర్వస్ సిస్టమ్ కూడా. ఆల్రెడీ మనం ఎండోక్రైన్ సిస్టమ్ చెప్పుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాండ్ విల్ రిలీజెస్ సమ్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ కదా. అవి మన బాడీని రెగ్యులేట్ చేయడానికి, స్టిమ్యులేట్ చేయడానికి ఎలా అయితే ఉపయోగపడతాయో నర్వస్ సిస్టమ్ కూడా మన బాడీ కరెక్ట్ ఫంక్షన్ జరగడానికి స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. Through its receptors, the nervous system keeps us in touch with the environment, both external and internal. సో ఈ నర్వస్ సిస్టమ్ ఇంకా ఏంటి అంట, ఈ నర్వస్ సిస్టంలో ఉండేటటువంటి రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ రిసెప్టార్స్ మూలంగా మనకి ఈ ఎన్విరాన్మెంట్ తోటి ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో ఫర్ ఎ వాక్ అట్ ఈవినింగ్, మనం ఈవినింగ్ కనుక అట్లా చల్లగాలికి వెళ్ళామనుకోండి, చల్లగాలి మన శరీరానికి తాకగానే ఒక ప్లీజెంట్ అనిపిస్తుంది. అంటే ద స్కిన్ రిసెప్టార్స్ ఆర్ రిసీవింగ్ ద ఎయిర్ కదా. మన స్కిన్ మీద ఉండే రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ చల్లదనం, ఆ గాలి తగలడం అనే దాన్ని అనుభవించేలాగా చేస్తున్నాయి. అలాగా మన శరీరంలో జరిగే మార్పులు కూడా మనం అనుభవించగలుగుతున్నాం బికాస్ ఆఫ్ దీస్ రిసెప్టార్స్ ఓన్లీ. సో ఈ నర్వస్ సిస్టంలో ఉండే రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎన్విరాన్మెంట్ తోటి ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను ఒక రిలేషన్షిప్ ఉండేలాగా చేస్తాయి. కమింగ్ టు ద నర్వస్ సిస్టంలో ద మేజర్ ఫంక్షనల్ రోల్ ఏంటి అంటే మనకి నర్వ్ సెల్. సో నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ తోటి అమర్చబడి ఉంటాయి. సో దాని యొక్క స్ట్రక్చర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద న్యూక్లియస్ అండ్ ఇక్కడ చివర్లో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవి డెండ్రైట్స్. ఈ చివర ఏవైతే ఉన్నాయో నర్వ్ ఎండింగ్స్ అంటున్నారు కదా, వాటిని యాక్సాన్స్ అంటారు. ఓకేనా, యాక్సాన్స్. అండ్ ఇది ఓకే, ఇదంతా కూడా ఈ నర్వ్ పొడవు ఉన్న దీన్ని కవర్ చేసి ఉన్న ఈ భాగాన్ని మనము మైలిన్ షీత్ అంటాము. అండ్ ఈ మైలిన్ షీత్ మధ్యలో చిన్న చిన్న చుక్కలు కనిపిస్తున్నాయి కదా, మనకి ఇక్కడ చిన్న చిన్న చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చుక్కల్ని మనము ష్వాన్ సెల్స్ అని అంటాము. ఓకే, దిస్ ఈజ్ ద న్యూరాన్ స్ట్రక్చర్. దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మైలిన్ షీత్, axons and dendrites. Okay, these all are the axons and these all are the dendrites. ఓకే, టైప్స్ ఆఫ్ నర్వ్ సెల్స్. సో నర్వ్ సెల్స్ దాని యొక్క న్యూక్లియస్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి అవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. దాంట్లో ఉండే డెండ్రైట్స్ అండ్ యాక్సాన్స్ని బట్టి డిఫరెంట్ టైప్స్గా మనం చెప్తాం. సో ఫస్ట్ వన్ మనం నార్మల్గా చూసుకున్నటువంటి యాక్సాన్ ఒక నర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్. సో ఈ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో చూడండి, ఈ ఫస్ట్ వన్ ఇందాక మనం చూసుకున్నట్లుగా ఓకే, ఒకవైపు మనకి న్యూక్లియస్ డెండ్రైట్స్ ఉంటాయి, మధ్యలో మైలిన్ షీత్ ఉంటుంది, చివర్లో వచ్చేసరికి డెండ్రైట్స్ ఉన్నాయి. దీంట్లో చూడండి డెండ్రైట్స్ లేవు, ఓన్లీ యాక్సాన్స్ ఉన్నాయి అండ్ న్యూక్లియస్ ఉంది అండ్ మధ్యలో మైలిన్ షీత్ ఉంది, షాన్ సెల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. సెల్ బాడీ ఉంది, యాక్సాన్ ఉంది, కానీ డెండ్రైట్స్ లేవు. అండ్ సెకండ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సెన్సరీ రిసెప్టార్స్ ఉన్నాయి అండ్ మధ్యలో సెల్ బాడీ. ఓకే, సెల్ బాడీ మధ్యలో ఉంది, కింద యాక్సాన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో చూడండి మనకి ఇక్కడ సెన్సరీ రిసెప్టార్స్ ఇటువైపు ఉన్నాయి, యాక్సాన్స్ డెండ్రైట్స్ అటు ఇటు ఉన్నాయి, సెల్ బాడీ మధ్యలో ఉంది. ఓకే, ఇట్లా వీటి యొక్క టైప్స్ అవి చేసే ఫంక్షన్ని బట్టి అవి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయ్యాయి. నెక్స్ట్ కమింగ్ టు ద అవి ఎలా పనిచేస్తాయి అనే దానికి చూడండి, ఇక్కడ నర్వ్ సెల్. ఓకే, నర్వ్ సెల్స్ ఈ డెండ్రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ టేక్ ద మెసేజ్. అది సెన్సరీ కావచ్చు ఏదైనా కదా, అది ఒక మెసేజ్ని తీసుకుంటుంది, ఆ సిగ్నల్ని తీసుకుంటుంది. ఆ సిగ్నల్ తీసుకొని న్యూక్లియస్ ద్వారా ఈ యాక్సాన్ ద్వారా వేరే ఒక నర్వ్ సెల్కి చేరుకుంటాయి.
అక్కడ నుంచి మళ్ళీ డెండ్రైట్స్ తీసుకొని అక్కడి నుంచి యాక్సాన్ ద్వారా మళ్ళీ అలా 1 by 1 అలా బ్రెయిన్ వరకు చేర్చుతాయి ఏదైనా సరే. చూడండి ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ లాగా చూసుకుంటే డెండ్రైట్స్ దే ఆర్ రిసీవింగ్ ద సిగ్నల్ తీసుకొని ఇక్కడ నుంచి సెల్ బాడీ మెయిన్ న్యూక్లియస్కి ఇస్తాయి. అక్కడ నుంచి సిగ్నల్ డైరెక్షన్ చూడండి యాక్సాన్ ద్వారా. సినాప్స్ అంటే ఏంటిదంటే చెప్తాను నేను ముందు. ఓకే, అక్కడ నుంచి సినాప్సిస్ ద్వారా మళ్ళీ ఇంకొక నర్వ్ సెల్స్కి చేరుకుంటున్నాయి. ఓకే, సో టైప్స్ ఆఫ్ న్యూరాన్లో చూడండి ఇక్కడ సెన్సరీ న్యూరాన్, ఇంటర్ న్యూరాన్ అండ్ మోటార్ న్యూరాన్. వాటి యొక్క ఫంక్షన్ని బట్టి ఇక్కడ మనకి 3 రకాల న్యూరాన్స్గా డివైడ్ చేసాం. అది ఒకటి సెన్సరీ న్యూరాన్, ఇంటర్ న్యూరాన్ అండ్ మోటార్ న్యూరాన్. సో సెన్సరీ న్యూరాన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ టేకింగ్ ద సిగ్నల్ ఫ్రమ్ ద అవుటర్ వరల్డ్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఆర్గాన్స్ అండ్ దోస్ సిగ్నల్స్ విల్ బీ టేకెన్ ఇన్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి డెండ్రైట్స్ అనేవి ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే మన బాడీలో ఉండేటటువంటి ఆర్గాన్స్ నుంచి సిగ్నల్స్ని తీసుకొని ఆ యొక్క మెసేజ్ని మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అందిస్తుంది. వాటిని మనం సెన్సరీ న్యూరాన్స్ అంటున్నాం. అలాగే ఇంటర్ న్యూరాన్ అంటే ఏంటంటే సో సెన్సరీ న్యూరాన్స్ ఏవైతే మెసేజ్ ఇచ్చాయో ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టంలో. అలా సెంట్రల్ నర్వస్ సిస్టంలో రిసీవ్ చేసుకునే వాటిని ఇంటర్ న్యూరాన్ అంటారు. అండ్ మోటార్ న్యూరాన్, ఈ ఇంటర్ న్యూరాన్ ఏదైతే మెసేజ్ తీసుకుందో బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వచ్చే రిటర్న్ మెసేజ్ వస్తుంది కదా, దాన్ని మళ్ళీ తీసుకొని మోటార్ న్యూరాన్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఆర్గానిక్ కానీ ఆ పర్టికులర్ పార్ట్కి కానీ మళ్ళీ ఆ మెసేజ్ని తీసుకెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ హీట్ ఈజ్ దర్, అక్కడ ఒక హీట్ పదార్థం బాగా వేడి పదార్థం ఉంది, దాన్ని నేను పట్టుకోగానే చేయి సురుక్కుమనింది, దట్ ఈస్ ద సెన్సరీ మెసేజ్. అంటే కాలింది అనే మెసేజ్ని డెండ్రైట్స్ ఈ సెన్సరీ న్యూరాన్స్ ఏం చేస్తున్నాయి తీసుకొని వెళ్ళి సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉండేటటువంటి ఇంటర్ న్యూరాన్కి ఇస్తాయి. ఈ ఇంటర్ న్యూరాన్ బ్రెయిన్కి చెప్తుంది. బ్రెయిన్ ఏం చెప్తుంది, ఓహో అది కాలుతుందా నీ చేయి వెనక్కిది అని చెప్తుంది. అప్పుడు ఇంటర్ న్యూరాన్ మోటార్ న్యూరాన్కి చెప్తుంది నువ్వు ఆ పర్టికులర్ పార్ట్ని వెనక్కి తీయమని చెప్పి. సో అప్పుడు మనం ఆ చేతిని వెనక్కి తీస్తున్నాం. ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది, కానీ ఇంత మెసేజ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో అంటే రిసీవ్ తీసుకునే వాటిని సెన్సరీ న్యూరాను ట్రాన్స్మిట్ చేసేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్మిట్ చేసేదాన్ని ఇంటర్ న్యూరాన్ అని, మోటార్ న్యూరాన్ రిటర్న్ బ్యాక్ ఇచ్చే మెసేజ్ అనమాట. ఇలా అవి చేసే ఫంక్షన్ని బట్టి ఇవి 3 రకాలు: సెన్సరీ న్యూరాన్, ఇంటర్ న్యూరాన్ అండ్ మోటార్ న్యూరాన్. ఓకే, కమింగ్ టు ద సెన్సరీ చూడండి. ఇక్కడ సెన్సరీలో వచ్చేసరికి డెండ్రైట్స్ ఉన్నాయి, సెల్ బాడీ అండ్ ఆక్సాన్. సో క్యారీ ద ఇంపల్సెస్ ఫ్రమ్ ఏ రిసెప్టార్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ హ్యావ్ ఏ లాంగ్ డెండ్రైట్స్ అండ్ షార్ట్ ఆక్సాన్. ఓకే, సెన్సరీ న్యూరాన్ అనేది ఏంటి, ఇట్ క్యారీస్ ద నర్వ్ ఇంపల్సెస్. అంటే ఆ పర్టికులర్ మెసేజ్ ఏవైతే ఇంపల్సెస్ ఉన్నాయో వాటిని రిసెప్టార్ నుంచి అంటే ఎఫెక్ట్ అయినటువంటి పార్ట్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇవి ఎలా ఉంటాయంట దీనికి, వీటి యొక్క డెండ్రైట్స్ లాంగ్గా ఉండి యాక్సాన్స్ షార్ట్గా ఉంటాయి. ఓకే, డెండ్రైట్స్ ఏమో పొడవుగా ఉండి దీని యొక్క యాక్సాన్స్ అనేవి షార్ట్గా ఉంటాయి. ఎందుకంటే డెండ్రైట్స్ ఎక్కువ పనిచేస్తాయి, ఇవి రిసీవింగ్ చేస్తున్నాయి, మెసేజ్ని రిసీవ్ చేసుకుంటున్నాయి కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు ద మోటార్ న్యూరాన్ ఏం చేస్తుంది, క్యారీ ద నర్వ్ ఇంపల్సెస్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ త్రూ ద ఎఫెక్టర్. ఎక్కడైతే ఎఫెక్ట్ జరిగిందో అక్కడికి, ఓకేనా, ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మెసేజ్ తీసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అయిన పార్ట్కి రీచ్ అవుతుంది. ఓకే, అంటే ఇట్ విల్ బి క్యారీస్ ద ఇంపల్సెస్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఆ పర్టికులర్ పార్ట్కి తీసుకెళ్తున్నాయి. ఓకేనా, వాటిని మనం ఏమంటున్నాము, మోటార్ న్యూరాన్ అంటున్నాం. ఇంటర్ న్యూరాన్ ఆ రెండిటికి మధ్యలో ఒక మీడియేటర్ లాగా పనిచేసే ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని మనము ఇంటర్ న్యూరాన్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ afferent is the taking the impulses into the సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మళ్ళీ దాని రిటర్న్ బ్యాక్ మెసేజ్ బయటికి ఇచ్చే వాటిని ఎఫరెంట్ అంటున్నాం. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మళ్ళీ బయటికి దాని యొక్క మెసేజ్ని బయటికి పాస్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాము, మోటార్ న్యూరాన్ అంటున్నాం. ఈ మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం అనేది ఇంటర్ న్యూరాన్ అంటున్నాం. ఇట్ విల్ బి ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన స్పైనల్ కార్డ్లోనే ఉంటుంది ఇది. చూడండి, ఫౌండ్ కంప్లీట్లీ విత్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ప్రొవైడ్ ద లింక్ బిట్వీన్ ద సెన్సరీ న్యూరాన్ అండ్ మోటార్
న్యూరాన్. ఓకే, సెన్సరీ న్యూరాన్కి మోటార్ న్యూరాన్కి మధ్యలో లింక్ లాగా పనిచేస్తుంది. ఇది కంప్లీట్గా సెంట్రల్ నర్వస్ సిస్టంలో మాత్రమే ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? హ్యావ్ షార్ట్ డెండ్రైట్స్ అండ్ లాంగ్ ఆర్ షార్ట్ యాక్సాన్. డెండ్రైట్స్ మాత్రం షార్ట్గా ఉంటాయి, యాక్సాన్ ఐదర్ లాంగ్ అయినా ఉంటాయి లేదంటే షార్ట్గా అయినా ఉండొచ్చు. ఓకే, సెన్సరీ ఎలా పనిచేస్తుంది అండ్ మోటార్ ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సెన్సరీలో వచ్చేసరికి బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది, స్పైనల్ కార్డ్ దాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఎఫెక్టార్ దగ్గరికి చేర్చడం. ఓకే, ఇందాక సినాప్స్ అనే పదం మనం విన్నాం కదా. సినాప్స్ అంటే ఏంటి అంటే డెండ్రైట్స్ యొక్క చివరలు యాక్సాన్ యొక్క చివరలు ఎక్కడైతే మీట్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ డెండ్రైట్స్ మెసేజ్ని రిసీవ్ చేసుకొని యాక్సాన్స్ వేరే నర్వ్ సెల్కి ఇవ్వాలి. సో వేరే యొక్క నర్వ్ సెల్ అవి రిసీవ్ చేసుకుంటాయి? వాటి యొక్క డెండ్రైట్స్ అంటే యాక్సాన్ యొక్క చివరి భాగము అండ్ డెండ్రైట్ యొక్క ప్రారంభ భాగం ఏదైతే కలుస్తున్నాయో, రెండు సిగ్నల్స్ ఎక్స్చేంజ్ జరిగే భాగం ఏదైతే ఉందో దాన్ని మనము సినాప్స్ అంటున్నాం. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాము? సినాప్స్. ఇఫ్ యు సీ ద డయాగ్రామ్, ఈ భాగం అంతా కూడా యాక్సాన్ అంటే ఒక నర్వ్ సెల్ యొక్క ఎండ్ పార్ట్, అండ్ ఈ భాగం అంతా ఈ గ్రీన్ కలర్ అంతా కూడా డెండ్రైట్ అంటే వేరే నర్వ్ సెల్ యొక్క ప్రారంభమైనది. సో ఈ రెండిటి మధ్యలో సిగ్నల్స్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అలా ఎక్స్చేంజ్ జరగడం రిసెప్టార్స్. ఓకే, రిసెప్టార్స్ ఓకే ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. ఇలా ఎక్స్చేంజ్ జరిగే ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే సినాప్టిక్ క్లెఫ్ట్. ఓకే, సినాప్టిక్ క్లెఫ్ట్. ఇది సినాప్టిక్ క్లెఫ్ట్ అంటారు. ఓకే, ఇదేమో పోస్ట్ డెండ్రైటిక్, ఇదేమో సినాప్టిక్ వెసైకిల్స్. దాంట్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక దాంట్లోకి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఇలా ఎక్స్చేంజ్ జరిగే ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నాము అంటే సినాప్స్ అంటున్నాం. ఓకే, ఈ ప్రాంతాన్ని ఏమంటున్నాం మనం? సినాప్స్. ఓకే, ఇఫ్ యూ సీ ద డయాగ్రామ్ హియర్. ఓకే, సినాప్స్ అంటే ఏంటి అంటే ఏ జంక్షన్ బిట్వీన్ ద టూ నర్వ్ సెల్స్ ఆర్ ఏ నర్వ్ అండ్ ఏ మజిల్ సెల్ కాల్డ్ ఏ సినాప్స్. ఎక్కడైనా సరే మెసేజ్ ఒక దాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్మిషన్ జరుగుతుందో ఆ ప్రాంతాన్ని మనం సినాప్స్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక నర్వ్, దాని యొక్క యాక్సాన్, మళ్ళీ ఇది ఒక నర్వ్ స్టార్టింగ్. సో దీని యొక్క యాక్సాన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఒక స్క్వేర్ డబ్బా ఇచ్చారు కదా, దీని యొక్క డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చారు. దాని ఎండింగ్ పార్ట్, దాని యొక్క బిగినింగ్ పార్ట్, ఈ రెండు కలిసి ఇక్కడ సిగ్నల్స్ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని మనము సినాప్స్ అంటున్నాం. ఓకే, the various activities of the nervous system can be grouped together as a 3 general overlapping functions. సో ఇక్కడ 3 ఫంక్షన్స్ జరుగుతాయి. ఏంటవి? సెన్సరీ, ఇంటిగ్రేటివ్ అండ్ మోటార్. సో సెన్సరీ అంటే తీసుకోవడము, దాన్ని బ్రెయిన్కి అందించడము, మళ్ళీ బ్రెయిన్ ఇచ్చిన మెసేజ్ని మళ్ళీ రివర్స్ చేయడం. సో బ్రెయిన్కి ఇవ్వడం ఇస్ ద ఇంటర్గ్రేటివ్, అండ్ మోటార్ అంటే మళ్ళీ బ్రెయిన్ యొక్క మెసేజ్ని ఓకే బ్రెయిన్ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి ఆ పర్టికులర్ పార్ట్కి చేంజ్ చేయడం. సో తీసుకోవడం సెన్సరీ, దాన్ని ట్రాన్స్మిట్ చేయడము ఓకే. సెన్సరీ అంటే ఎక్కడైతే ఎఫెక్టార్ లేదంటే ఏదైనా మనం మెసేజ్ రిసీవ్ చేసుకున్నామో దాన్ని గ్రహించేవి సెన్సరీ. వాటిని సెంట్రల్ నర్వస్ సిస్టంలో రిసీవ్ చేసుకొని బ్రెయిన్కి ఇచ్చి ఓకేనా, బ్రెయిన్కి ఇచ్చి బ్రెయిన్ నుంచి మళ్ళీ వెనక్కి ఇవ్వడం మోటార్ సెల్కి, ఇది చేసేది ఇంటర్గ్రేటివ్. అండ్ మోటార్ ఏంటి, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మనము సిగ్నల్స్ రిసీవ్ చేసుకున్నామో దానికి మళ్ళీ రిటర్న్ చేసేది మోటార్.